ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు సప్తమంలో ఉన్నాడు, కేతువు ప్రథమంలో ఉన్నాడు. ఈ పరిస్థితిని పరిశీలించి చూస్తే ఘర్షణ వాతావరణం ఏమాత్రమూ సరికాదు. ఆత్మ పరీక్షని చేసుకుంటూ నడవడం అత్యవసరం ఈ వారమంతా. కృత్తికా నక్షత్ర జాతకులు ఎవరి వ్యవహారాల్లోనూ తలదూర్చకుండా మౌన సాక్షిగా ఉండడం అత్యవసరం. రోహిణీ నక్షత్ర జాతకులు తమకన్నీ తెలుసును అని అనుకుని ముందుకు వెడితే నిశ్చయంగా నిందని పొందేటటువంటి ప్రమాదం బాగా కనిపిస్తోంది. మృగశీర్ష నక్షత్రం అంటే మృగశిర నక్షత్ర జాతకులు తమకు సంబంధించిన ఆలోచన మాత్రమే చేసుకోవాలి తప్ప ఇతరులకి సలహాలని సూచనల్ని ఇవ్వడం ఏమాత్రమూ మంచిది కాదు. దైవపరంగా అయినట్లయితే సుందరకాండ పారాయణాన్ని చేయడం మంచిది. సేవాపరంగా అయినట్లయితే దేవాలయాల్లో తులసీమాలల్ని స్వయంగా అందించడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు వృత్తి ఉద్యోగాల మార్పు గురించిన ఆలోచన ఏమాత్రమూ చేయడం సరికాదు.